అసలు ఈ టాటా గ్రూప్ లో ఏం జరుగుతుంది? రతన్ టాటా గారు చనిపోయిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ టాటా గ్రూప్ లో చాలా గొడవలు జరిగాయి. ఒకప్పుడు ఈ టాటా కంపెనీ పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ అనేవారు. అండ్ మరీ ముఖ్యంగా 10 లక్షల ఎంప్లాయీస్ తో 30 లక్షల మార్కెట్ వాల్యూతో సుమారుగా 400కు పైగానే కంపెనీస్ తో ఈ గ్రూప్ బిజినెస్ చేస్తుంది. అలాంటి ఈ గ్రూప్ రతన్ టాటా గారు చనిపోయిన కేవలం ఒక్క ఏడాదిలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేస్తుంది? అండ్ వీళ్ళ గొడవల గురించి మాట్లాడే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ కంపెనీలో జరుగుతున్న ఈ గొడవలు దేని వల్ల తెలుసా? టాటా ట్రస్ట్. అసలు ఈ టాటా ట్రస్ట్ అంటే ఏంటి? ఈ కంపెనీకి ఏవైతే 400కు పైగానే బిజినెసెస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటిని ఈ టాటా సన్స్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ టాటా సన్స్ ని హోల్డ్ చేసేది ఈ టాటా ట్రస్ట్. ఈ టాటా ట్రస్ట్ కి 7 బోర్డు మెంబర్స్ ఉంటారు. అసలైన గొడవ ఎక్కడ జరిగిందో తెలుసా? ఈ టాటా ట్రస్ట్ కి చెందిన ఈ 7 బోర్డు మెంబర్స్ దగ్గర. అసలు ఈ గొడవలు ఏంటి? ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇండైరెక్ట్ గా మన దేశానికి ఏ ఇంపాక్ట్ ఉంటుంది? అండ్ మరీ ముఖ్యంగా ఈ గొడవని చూసి ఏకంగా మన సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఈ కంపెనీతో చర్చలు జరిపారు. ఈ ఎంటైర్ టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఫుల్ వీడియో ఇక్కడ ఉంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడే చూసేయండి.